పాస్పోర్ట్ ఎన్నడూ భారత పౌరసత్వానికి నిరూపణ పత్రం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. పాస్పోర్ట్ ఎన్నడూ భారత పౌరసత్వానికి నిరూపణ పత్రం కాదని, గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు వచ్చిన నివేదికలపై ప్రభుత్వ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. పాస్పోర్ట్ చట్టం 1967 ప్రకారం భారత పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్పోర్ట్లను జారీ చేయవచ్చని ఈ వర్గాలు గుర్తు చేశాయి. ఇది నిన్ననో మొన్ననో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపాయి. గత 12 ఏళ్లలోనూ దీనిపై కొత్త నిబంధన ఏదీ రాలేదని వెల్లడించాయి. పాస్పోర్ట్ అనేది ఎప్పుడూ పౌరసత్వానికి ప్రాథమిక ఆధారంగా లేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని వెల్లడించాయి. గతంలో ఓ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం నిర్దేశిత ప్రభుత్వ గుర్తింపు కార్డులు కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రాలు మాత్రమేనని, అవి పౌరసత్వానికి ఖచ్చితమైన నిరూపణలు కావని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. మరోవైపు ఈ అంశంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా పాస్పోర్టు కాకపోతే మరి పౌరసత్వానికి నిరూపణ పత్రం ఏది అని ప్రశ్నించారు. ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ విదేశాంగ శాఖ వివరణను అసంబద్ధమైనదిగా అభివర్ణించారు. ఆ వ్యక్తి భారత పౌరుడే అని పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రయాణ పత్రాలను ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జారీ చేసిన వివరణ ప్రకారం పుట్టిన తేదీ, పుట్టిన స్థలానికి సంబంధించిన పత్రాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చని, అయితే వీటికి సంబంధించి ఏ పత్రాలను అంగీకరించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. భారతదేశంలో పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నియమాలు 2009 ఆధారంగా పౌరసత్వాన్ని 5 పద్ధతుల్లో అంటే పుట్టుక ద్వారా, వంశపారంపర్యంగా, రిజిస్ట్రేషన్ ద్వారా, సహజీకరణ ద్వారా, భూభాగాల విలీనం ద్వారా పొందేందుకు వీలుంది.